నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ కామెంట్. నేను విజయ. ఈ వీక్లో జరిగిన ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సెగ వేడెక్కిందనుకోవచ్చా? అంటే ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది, దాంతోపాటు డబ్బు మద్యం కూడా పంపిణీ జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎన్నికలకు సంబంధించి ఇలా డబ్బు మద్యం పంపిణీ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? మా విజయ, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ పెట్టి నమస్కారం. ఈ పోయిన వారం అంతా వరుసగా మనం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం 4 అంశాలు మాట్లాడుకున్నాం. అక్కడ 20 నిమిషాల్లో మొదటి తెలంగాణ అంశానికి వచ్చినాం కనుక, తెలంగాణ అంశంలో మీరన్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. రేపు సాయంత్రానికి అయిపోతుంది. యాక్చువల్ గా మన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు 14 రోజులు టైం ఉంటుంది. అంటే ఎన్నికల నామినేషన్ విత్డ్రా తర్వాత ఎన్నికలకు మధ్యన 14 రోజులు టైం ఉంటుంది. ఇది పంచాయతీ మండలం కానీ పంచాయతీకి కానీ మండలానికి కానీ స్థానిక ప్రభుత్వ ఎన్నికలకు కేవలం 7 రోజుల టైం ఉంటుంది. 3 ఫిబ్రవరి నాడు ఎన్నికల మన విత్డ్రాల్స్ అయిపోయినాయి, అభ్యర్థులు ఖరారు అయిపోయినారు. 4, 5, 6, 7, 8, 9 ఐదో రోజు అయిపోతుంది రేపటికి ప్రచారం. కానీ ఎల్లుండి 11వ తేదీ బుధవారం నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా మీరు అన్నట్టే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు 3 ముక్కలాట నడుస్తున్నాయి. అంటే 3 పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. వరకు చెప్పాలంటే 1, 2, 3 ఎవరు ఉంటారనేది తేలిపోతుంది. మనం జనరల్ గా స్పోర్ట్స్ లో నిలబెడతారు కదమ్మా, వాళ్ళని మధ్యాహ్నం పెట్టి 2, 3 ఇటు చిన్న 2 గద్దెలు ఉంటాయి. నిలబెట్టినట్టే ఇప్పుడు 1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు తేల్చాలి సార్. ఎవరికి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఏమంటున్నారంటే మేమే ఫస్ట్ వస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం 90% మావే ఎన్నికలు గెలుస్తున్నామని వాళ్ళు అంటున్నారు. ఇటు పక్కనేమో మరి మేమే గెలుస్తున్నాం, అత్యధిక స్థానాలు గెలుస్తాం, అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంది, అధికార దుర్వినియోగం చేస్తుంది, మేమే గెలుస్తాం బీఆర్ఎస్ అంటుంది. ఇక బీజేపీ మేము అనుకునే దానికన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తామని అంటున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఎప్పుడు నిర్ణయించాను కానీ 1, 2, 3 నేను ఈ మధ్యన ఎన్నికల సందర్భంగా మొత్తం రాష్ట్రం తిరుగుతున్నా. అందులో నేను గమనించిన అంశాలు చెప్తాను మీరు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంటున్నాను కనుక, చాలా వరకు ఇప్పటికే పంపిణీ మొదలైంది. ప్రతి ఇంటికి ఇవాళ కొందరైతే 3000 ఓట్లున్న అభ్యర్థి ప్రతిరోజు గత 3 రోజుల నుంచి 1 కిలో చికెన్, మటన్, ఒక ఫుల్ బాటిల్ ఇంటి ముందు పెట్టిపోతున్నారట. అంటే ఒక బాటిల్ ఉంటే క్వార్టర్ బాటిల్, 2 బాటిల్ ఉంటే హాఫ్ బాటిల్, 3 బాటిల్ ఉంటే ఈ ఫుల్ బాటిల్, సమస్య లేదు. అట్లా మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా, ఓటర్ దేవుడికి నైవేద్యం పెడుతున్నారు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. రెండోది ఏంటంటే హేట్ స్పీచెస్ మొదలైనవి అంతకుముందు పొద్దున మాట్లాడుకున్నాం కదా దాని విషయంలో. కనుక హేట్ స్పీచెస్ ఎట్లా పడితే అట్లా ఒకరి మీద ఆరోపణ చేసుకుంటారు, ప్రత్యారోపణ చేసుకుంటారు, అసలైన ఆరోపణలు. నా ఉద్దేశం ఏంటంటే జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలు కదమ్మా. ఈ మున్సిపల్ ఎన్నికలు ఏ ఎజెండా కావాలి? ఆ మున్సిపల్ పట్టణాల్లో అంటే జనరల్ గా ప్రజలు ఎక్కడ ఉంటారు? నివాసయోగ్యమైన గ్రామాలు ఉండాలి, నివాసయోగ్యమైన పట్టణాలు ఉంటారు. ప్రజలు ఎక్కడ ఉంటారు? గ్రామాలు, పట్టణాల్లో ఉంటారు. త్రిశంకుశ వర్గంలో ఉండరు కదా. ఏదైనా సరే ప్రజలు ఉండేది గ్రామాలు, పట్టణాల్లో. పట్టణ పురపోర జరుగుతుంది. అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, దాని మీద మా విధానం ఏందని ఇంతవరకు ఒక బీజేపీ వాళ్ళే మొన్న మేనిఫెస్టో విడుదల చేశారు. అది కూడా రాస్తాయి మేనిఫెస్టో. దానిలో మున్సిపాలిటీ స్కీమ్ ఇద్దామంటే ఒక మంచి పని చేశారు. అవినీతి నిర్మూలన మధ్య అవినీతి రహిత పుర పాలన సాగిస్తామని అన్నారు. మంచిది అంటున్నారు. అది ఒక మంచి ఒక ఉద్దేశం. కానీ మన పట్టణాల్లో ఉన్న 4-5 సమస్యలు ఉన్నాయి కదా. మంచినీళ్లు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యము, అట్లాగే వీధి లైట్లు, రోడ్లు, ఇవి కదా మనకు కావాల్సింది. ఇవి ఉంటే మిగతా అన్ని తర్వాత చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేసేది తర్వాత, సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చేది, వీళ్ళు ఇచ్చేది ఏం కాదు. కనుక గ్రామ పారిశుద్ధ్య మనకేమంటారు, మన పారదర్శక పాలన, జవాబుదారితనం అందియాలి కదా. వీటి కోసం ఏం చేస్తారు? ఒక్క పార్టీ టిఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అప్పుడు గతంలో అధికారంలో టిఆర్ఎస్ కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ఇప్పటి వరకు మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టో లేని ఎన్నికలు తప్పుతున్నారు. వీళ్ళ మేనిఫెస్టో అంతా తనుకోవడం, తిట్టుకోవడం, ఎవరు పడితే వాళ్ళు ఇష్టమైనట్టు హేట్ స్పీచెస్ చేసుకోవడం, వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిని నిందించడం తప్ప ఇంకోటి ఏం లేదు. రాష్ట్ర స్థాయి సమస్యలు కాదు. ఏ ఎన్నికకు ఆ ఎజెండా ఉండాలి కదా అంటున్నాను. ఇవాళ వార్డు మెంబర్ పోటీ చేసేవాడు కూడా, కౌన్సిలర్ పోటీ చేసేవాళ్ళు ఏమంటున్నారు తెలుసమ్మా? మోడీ గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడితే అమెరికా ఒప్పందం కుదుర్చుకోవడం దుర్మార్గం అని, అమెరికా భారత ఒప్పందాల గురించి కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ఏం సంబంధం అమ్మా? నిన్న నేను ఒక జోక్ చెప్పాను. ఆ మధ్యన మేము 30-40 ఏళ్ల క్రితం ఊళ్ళు తిరుగుతుంటే, ఊళ్ళల్లో ఈ పెద్దగా రేడియో పరిజ్ఞానం లేని వాళ్ళు రేడియో పెట్టుకుని వింటుంటారు. ఇది వార్త, సంస్కృతం వచ్చినా రాకున్నా. అట్లాగే ఒక వార్త వస్తుందట, ద అమెరికన్ కాంగ్రెస్ అని. అమెరికా యాసలో
బీబీసీకి వాడు వార్తలు ప్రసారం చేస్తుంది. ఒక ఆయన లేచి చావిడిదే మన ఏమంటారు దాన్ని రచ్చబండ దగ్గర కూర్చొని ఆయన ఏమన్నాడంటే అంటే అరే అమెరికాలో కూడా కాంగ్రెస్ ఉంది రావా అన్నాడు. అమెరికన్ కాంగ్రెస్ మన పార్లమెంట్ అక్కడ కొరకని చెప్పాలి. అటువంటిది మన అవగాహన ఇంకా అక్కడే ఉన్నది అంటున్నాడు. అంటే మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరగాలో ఆలోచించకుండా మొత్తం అంతా ప్రపంచం అంతా చుట్టేస్తూ ప్రపంచం రాజకీయాలు మన మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు అంటున్నాను? గుడిజాడ అప్పారావు గారి కన్నేశ్వర నాటకంలో అన్నట్టు మనకు స్వాతంత్రం వస్తే హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా? ఎందుకన్నాడు ఆయన? అయ్యా మాకు హెడ్ కానిస్టేబుల్ ప్రతిరోజు 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు, లంచం తప్పాలంటే వాడు పోవాలి, స్వాతంత్రం వచ్చుడా రాకపోతే తర్వాత సంగతి. నేను ప్రజల దృష్టిలో అడుగుతున్నా ఏంటంటే అయ్యా మీరు దేశ ప్రపంచ రాజకీయాలు మాకు అవసరం లేదు, మా ఊరికి ఏం చేస్తారు, మా పట్టణానికి ఏం చేస్తారు, మా నగరానికి ఏం చేస్తారు చెప్పండి అయ్యా అంటే వాడు తిట్టుకోవడం తప్ప. అంటే ఇది కేవలం మైండ్ డైవర్షన్ రాజకీయాలు, మైండ్ గేమ్ రాజకీయాలు తప్ప ఇంకోటి ఏం లేదు. వీళ్ళు రాష్ట్ర స్థాయి ఎన్నికల లేకుంటే దేశ స్థాయి ఎన్నికలు అంతకంటే పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటారు. ఇది సరైనది కాదు. నిజంగా స్థానిక ప్రభుత్వాలలో నివాస యోగ్యమైన పట్టణాలు చేస్తామని హామీ ఇచ్చిన వారికి ఓటేయండి అని చెప్తున్నాను. డబ్బులు సారా తీసుకోకండి, వాళ్ళ మాయలో పడకండి, ఏ పార్టీ వాడిని చూడకండి. నేను ప్రతిరోజు కాళాజీ నారాయణరావు గారి సూక్తి చెప్తున్నాను. ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడని చూసి ఓటేయండి, మంచి వాళ్ళకి ఓటేయండి. పార్టీలకు అతీతంగా పార్టీలు ఉన్నాయి, పార్టీ బీఫామ్లు ఇచ్చినాయి, కానీ పార్టీల కంటే కూడా వ్యక్తులను చూసి మా ఊరికి ఏం చేస్తారు, మంచి వాళ్ళు ఎవరో చూసి ఎన్నుకోమని చెప్తాం. ప్రలోభాలకు లొంకండి, మంచికి ఓటేయండి మన ఛానల్ ద్వారా చెప్తాం. రైట్ రామ్మోహన్ రావు గారు, ఏదైతే జాతిపిత భూతిపిత అంటూ కూడా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అలాగే కేసీఆర్పై చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నారు. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? మా విజయ్ ఇప్పుడు చూసాం కదా, మనం ఫస్ట్ ఎడిషన్ లో మాట్లాడుకున్నాం చాలా వరకు. దీన్ని పొడిగించకుండా నేను 2 నిమిషాలు చెప్తాను. జాతిపిత అనే మాటను అవమానపరుస్తున్నారు. ఎందుకంటే నిజంగా ఒక జాతిపిత ఒక్కడే మనం, కానీ ఒకసారి ఏం చేస్తామంటే సరిహద్దు గాంధీ అంటాం మనం. ఎవరిని? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ చనిపోయాడు. ఎందుకు? గాంధీ లాగా పాకిస్తాన్ నిలబడి ఎవరైనా గాంధీ ఆశయాలు పాటించండి. అట్లాగే మనం నెల్లూరు గాంధీ, గుంటూరు గాంధీ, హైదరాబాద్ గాంధీ రకరకాలు పిలుస్తుంటాం. అంటే ఒక గాంధీ ఆశయాలు పాటించిన వాడికి గాంధీ అని ఒక మారు పేరు పెడతాం కదా. వావిలాల గోపాలకృష్ణ గారు ఒక గాంధీయిజం పాటించారు. అటువంటి వాళ్ళకు మనకు గుంటూరు గాంధీ అంటున్నాం. అంటే నేనేమంటున్నానంటే ఇట్లా చాలా మందిని మనం గాంధీతో పోలుస్తుంటాం. జాతిపిత ఒక్కరికే ఉన్నది, జాతిపిత ఎవరికి లేదు. అట్లాగే జాతిపిత అనే దానికి కేసీఆర్ కాదు జయశంకర్ అని మాట్లాడతాం. జయశంకర్ కాదు, కేసీఆర్ కాదు. ఏమంటా అంటే తెలంగాణ మన సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా జరుగుతున్న అన్ని పోరాటంలో ప్రజలు సమిధులైనరు, ప్రజలు పోరాటం చేసింది. దానికి నాయకత్వం వహించింది ఈ నాయకులు వీళ్ళు, అంతే కదా. అందుకని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా పనిచేసిందో 54, 53, 52 నుంచి 54 దాకా ఇడ్లీ సాంబార్ గోప్యాక్ అంటే చాలా మంది ఆంధ్రకు కాదు, అది మద్రాసీలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం కానీ, ఆనాడు ముల్కీ నిబంధనలు ఎత్తివేస్తే, తర్వాత 69 జై తెలంగాణ కానీ, మలిదేశ ఉద్యమం 1991లో మొదలుపెట్టింది కానీ, గద్దరు పెళ్లిలంతా వాళ్ళు మొదలుపెట్టింది కానీ, ఆ తర్వాత కేసీఆర్ గారు 2001లో మొదలుపెట్టిన తర్వాత అప్పటిదాకా స్ట్రీట్ ఫైట్ నుంచి స్టేట్ ఫైట్. అంటే స్ట్రీట్ ఫైట్ లో ఏంటంటే ఆంధ్ర గోప్యాక్ లేకుంటే అందరు దొంగలు ఇట్లాంటి మాట్లాడతారు. కానీ అట్లా కాకుండా 2001 నుంచి ఒక పోరాటం సరిగ్గా నడిచింది. దాని వల్లనే 14 ఏళ్ళు పార్లమెంటరీ పద్ధతుల ద్వారా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడింది. అదే గమనించాలి. దానిలో కేసీఆర్ కృషి ఎంత అనేది, ఇవాళ జాతిపిత కాదు, ఎవడిరా జాతిపిత అని ఇష్టమైనట్టు మాట్లాడుతున్న మన రేవంత్ రెడ్డి కానీ ఆయనే జాతిపిత అటువంటి వాడని ఇదే కేసీఆర్ ను పొడిగిన నోరే ఇవాళ తిడుతున్నది అంటున్నా. ఒకనాడు పొగిడిన నోరే వాళ్ళు తిడుతున్నారు. కనుక వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు వాళ్ళకుంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకొని మనకు ఆయన కులము కాదు, నేను ఆయన పార్టీ అంతకంటే కాదు. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ ఐకాన్. తెలంగాణ తెచ్చిన వాళ్ళు అందట సబ్బండ వర్గాలను ఏకం చేసి 36 పార్టీలతో సంతకాలు పెట్టించి తెలంగాణ రావడానికి 14 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం చేసిన వ్యక్తిగా మనం గౌరవిద్దాం. జాతిపిత అనే మాట ఆయన వాడొద్దని నేను అంటున్నాను. ఎవరు చాలా మంది అంటుంటే మేము వద్దంటామా, మేము దొంగలం అంటారా అనుకోవచ్చు. కానీ ఆ మాట వాడకపోయిన దానికంటే ఆయనకున్న విలువ ఆయనకు ఉంటది కదా. ఇది తీసేస్తే పోదు, తెచ్చుకుంటే రాదు అంటుంది. కనుక జాతిపిత అని మీరు అవమానిస్తుంటే మీరు బూత్పిత అని హరీష్ రావు గారు అంతే కదా. మరి బూతులే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అందుకని సమస్య ఏంటంటే ఈ జాతిపిత భూతిపిత అనే ప్రగడలో అసలు నిజంగా జాతిపిత బతికి ఉంటే మరొకసారి ఆత్మహత్య చేసుకునేవాడు, నిజంగా పని హత్య గురయ్యేవాడు అంటున్నారు. అంత దుర్మార్గం కదా. గాంధీ గారిని అవమానించిన జాతిపిత గాంధీ గారికి వర్తిస్తుంది, ఆయననే జాతిపిత గుర్తిద్దాం.
రైట్. ఏదైతే తెలంగాణలో కొనసాగుతుంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విచారణ, అలాగే సుప్రీంకోర్టులో 3 వారాల పాటు గడువు కూడా ఇచ్చారు. అంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటు వెళ్తుందంటారు రామ్మోహన్ రావు గారు? అంటే వీళ్ళపై సుప్రీంకోర్టులో 3 వారాల వరకు గడువు వేశారు. దీనికి సంబంధించి అంటే వీళ్ళపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? కోర్టు కూడా నేను లేస్తే మనిషిని కాదని ఇప్పటికీ 6 నెలల నుంచి వాయిదాలు ఇస్తూనే ఉన్నాడు. చూసినాం కదా, మొదటిసారి 4 వారాలు అన్నారు, తర్వాత మరో 3 వారాలు అన్నారు, 2 వారాలు అన్నారు, ఆఖరికి మళ్ళీ 3 వారాలకు వచ్చింది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి 4 వారాల్లో అని చెప్పి 3 నెలలు మొదటి గడువు పోయింది, తర్వాత 4 వారాలు పోయింది. వరుసగా చూసుకుంటే వెంటనే నిర్ణయం తీసుకోండి ఏదన్నా ఒకటి. మీరు ట్రిబ్యునల్ మాత్రమే, మీరు స్పీకర్ కాదు ఇక్కడ అధికారం. స్పీకర్ అధికారం కేవలం అసెంబ్లీ ఆవరణకే ఉంటది. మీరు ఇక్కడ ట్రిబ్యునల్ చైర్మన్ గా వీలైన త్వరగా చర్యలు తీసుకోమంటే నాంచి మొదటి పేజీలో 5, తర్వాత పేజీలో 2, మొన్న ఒక్కరిది తేల్చి పడేసి వాళ్ళందరూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేని తెచ్చి పడేసి అసెంబ్లీ సాక్షిగా ఎదురుగా కూర్చుంటున్నారు. స్పీకర్ అవమానించడం కాదు కానీ ఆ తీర్పును ఖచ్చితంగా అభిశంసిస్తున్నాను. వ్యక్తిగా మాట్లాడుతాను. సదారావు గారి మీద చాలా గౌరవం ఉంది నాకు. ఆయన మంచి వైజ్ మెయిన్ వరకు చెప్పిన డిప్లొమాట్ కూడా. కానీ తీర్పుల విషయంలో వస్తే తప్పైందని అందరూ అంటున్నారు, పోతారు. ఇప్పుడు ఇంకా 2 తీర్పు వచ్చేది ఉంది. వాళ్ళు కూడా మరి బీఆర్ఎస్ లో ఉండాలని కొనసాగుతున్నట్టు తీర్పు ఇస్తారా లేదా తెలియదు. కానీ నిన్న మనకు సుప్రీంకోర్టులో కేసు ఉండే మొన్న. ఆ సుప్రీంకోర్టు కేసులో స్పీకర్ మందరిస్తే ఏమన్నారంటే మరొక 3 వారాలు ఇస్తున్నాం, ఇంతకంటే లేదు, ఇది తప్పనిసరి మీ మీద వేటు పడుతుంది, మీరు ఆలోచించండి అన్నారు. ఎప్పుడన్నారు? ఎప్పుడో జనవరి 1 నాడు మీరు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారో తెలుసుకోండి అని 3 నెలల కింద హెచ్చరించింది. ఇదే కోర్టు మళ్ళీ టైం ఇచ్చింది 3 వారాలు. ఈ 3 వారాలు తేల్చాల్సిన అవసరం ఉంది. దానం నాగేందర్ది, కడియం శ్రీహరి తేల్చాల్సి ఉంది. వీళ్ళని కూడా మరి గత 8 మందిని బాహలు చేసినట్టే వీళ్ళు కూడా అనర్హత పడుతుందా లేదు చూద్దాం. ఇది ఒక డైలీ సీరియల్ లాగా నడుస్తున్నది. ఎవరికి చెప్పాలంటే చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ రామ్మోహన్ గారు. అలాగే జగిత్యాలలో అసలు కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ జరిగినట్టు తెలుస్తుంది. అయితే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డి పయనమేటు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? అంటే ఫిరాయింపుదారులే రారాజులై ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఆవేదన మొత్తం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆవేదన ఉంటున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన చోటే కాదు, ఫిరాయించని చోట కూడా 2 వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ లో. ఒక వర్గం అప్పర్ హ్యాండ్ అవుతుంది, మిగతా వాళ్ళను రేవంత్ రెడ్డి గారి వర్గమే అప్పర్ హ్యాండ్ అవుతుంది. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ పక్కకు నెట్టేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మంత్రుల మీద ఆరోపణలు వచ్చినా, కాంగ్రెస్ వాళ్ళ మీద ఏమొచ్చి ఆరోపణలు వచ్చినా పాత కాంగ్రెస్ నాయకుల మీద దాడి జరుగుతుంది అనే మాట వస్తుంది. అది దానికి రేవంత్ రెడ్డి గారు మన జీవన్ రెడ్డి గారు ఒక మంచి ఉదాహరణ. జీవన్ రెడ్డి గారి ఆవేదనతో చాలా మంది ఏకీపిస్తున్నారు, నాతో పాటు చాలా మంది ఏకీపిస్తున్నారు. ఎందుకంటే ఒక ఫిరాయింపుదారుని తీసుకొచ్చి ఆయనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే ఆయన అంతకన్నా ఏం చేస్తారు? బొమ్మలు లేక పొగ పెడుతుంటే ఇంకా అందులో కొనసాగుతున్నారు. మన జీవన్ రెడ్డి గారి స్థానంలో ఎవరున్నా కూడా పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఇప్పటికే పార్టీ రాజీనామా చేసేవాడు. ఆయన ఇప్పటికీ నా కాంగ్రెస్ జెండా కప్పుకొని చచ్చిపోతా అంటున్నారు ఆయన. కనుక ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఆయన పనిచేసి ఇప్పటిదాకా చూసి రెబల్స్ నిలబెట్టి నేను గెలిపించుకొని చూస్తారని సంగతి ఏందని చెప్పి ఎదురు వారిని ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక జగిత్యాల ప్రజలు మరి అసలైన కాంగ్రెస్ అయిన జీవన్ రెడ్డి మద్దతు ఇస్తారా, నిన్న మొన్న పార్టీలో చేరి సంజయ్కి మద్దతు ఇస్తారని ప్రజలు నిర్ణయిస్తారు. నేను మీరు చెప్పుకుంటే కాదు. కానీ ఇది మాత్రం జీవన్ రెడ్డి గారి ఆవేదన సరైంది. పార్టీలో ఆయన స్థానం ఏమిటి, ఏం చేయాలని నిర్ణయించుకోవాల్సి ఉంది. అతి త్వరలో ఈ ఎన్నికల తర్వాత మరి గెలిపించుకొని షేర్ఖాన్ నిలబడతారా, లేకపోతే సంజయ్ వర్గం గెలవడం వల్ల మరి పునర్లిపోయి గెలిస్తే ఒకవేళ మరి తాను పార్టీకి రాజీనామా చేస్తారా, ఆయన నిర్ణయం తీసుకుంటారు. చాలా ఆవేశంగా పాపం చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. గతంలో ఆయన అనుచరులను కూడా హత్య చేసిన సందర్భం చూసా. ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాడా పరిస్థితి అయింది. ఆయన ఆవేదన ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ రామ్మోహన్ గారు. ఇక ఆంధ్రప్రదేశ్ చూసుకున్న వార్తల్లో చూసుకున్నట్టయితే ఈ వీక్ మొత్తంలో జరిగింది కల్తీ లడ్డుకు సంబంధించి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు రాజకీయ పార్టీలు. అటు తిరుమల లడ్డులో టాయిలెట్ క్లీనింగ్ రసాయనాలు కలిశాయన్న కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అలాగే తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇది ముందుకెళ్తూనే ఉంది రామ్మోహన్ రావు గారు కేసు. అంటే ఇది నిజంగానే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టే. ఒకవేళ తప్పు జరిగినా కానీ మరీ టాయిలెట్ క్లీనింగ్లు కలిపారన్నది కూడా చాలా అసలు జీర్ణించుకోలేని విషయం. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు? నిన్న మా ఇంటికి ఒక ఆయన మన తిరుపతి వెళ్ళొచ్చాను సార్ అని ప్రసాదం తీసుకొచ్చాడు. ఆయన వివరణ ఇచ్చాడు. సార్
అందులో ఏం కలవలేదట, మన సిట్ రిపోర్ట్ వచ్చింది, మీరు తినొచ్చు యథేచ్ఛగా అన్నాడు. నేను ఏం భయపడనయ్యా, మనము ఎన్నో అరిగించుకుంటున్నాం, ఇదో లెక్కన ప్రసాదం నాకు ఇష్టం, మంచిది తిందామని నేను చెప్పుకుంటే ఏమని అంటే, ఈ మనం చెప్పాను కదా, మామూలు సాఫ్ట్ డ్రింక్స్ లో కూడా రకరకాల రసాయనాలు ఉంటాయి. అసలు పళ్ళ రసాల కంటే సాఫ్ట్ డ్రింక్స్ లో అట్లా ఉంటాయి, ఇది కూడా అంతే అంటున్నాను నేను. దాంతో పాటు మీరు చూడండి, పురుగు మందులు కలిసే మన ఏమంటే థమ్స్ అప్, కోకో కోలా ఇట్లాంటివి ఉన్నాయి చూసిందా మీరు? దాన్ని పురుగు మనకు చెట్ల మీద చల్లండి, పురుగు చచ్చిపోతున్నాయట. మరి అటువంటి మనము తాగుతున్నాం కదా. సాఫ్ట్ డ్రింక్ నేను తాగను, కానీ చెప్తున్నా తాగుతున్నాం కదా, పిల్లలు తాగిస్తున్నాం కదా. అంత దుర్మార్గం అంతకన్నా ఏం లేదు. ఇందులో ఈ కల్తీని హరించుకొని బతికినాం మనం, అది గొప్పతనం అక్కడ. అన్నిటికంటే ప్రజల మనోభావాలు ఎక్కడ తలబడ్డాయి అంటే, జంతువుల కొవ్వు పంది కొవ్వు కలవలేదా అర్థమైంది, ఆ నెయ్యే కదా అర్థమైంది. కనుక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నారు, కానీ ప్రతి వీకెండ్ కామెంట్ లో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎంత గత 4 నెలలుగా ఎందుకు వచ్చినాం ఇదంటే, ఈ నెయ్యి భాగవతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బదనాం చేయదలుచుకుంటే చాలా ఉన్నాయి, చాలా విధానాల పరంగా తప్పు చేసింది మొదట అప్పుడు ఆయన 5 ఏళ్లలో వాటి మీద పడండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు ఇంక 3 ఏళ్ల దాకా 3.5 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు కదా, ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్టు ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు? దాడులు ఏం చేసుకున్నారు, ప్రతి దాడులు ఏం చేసుకున్నారు? అందుకని దేవుడు భుజాల మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే మీరు రాజకీయ విభేదాలు ఉంటే ప్రజల మనోభావాలు, ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని మనం ఉంటాం. రైట్ రామ్మోహన్ గారు, చేసిన తప్పేమిటి, కోసిన ముక్కెవరిది అంటూ కూడా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యాఖ్యలకు వారి ఇళ్లపై దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా జగన్ పరామర్శన అంటూ కూడా ఇంత గొడవలు అవుతున్న సమయంలో కూడా జగన్ పరామర్శకు వెళ్ళడం, ఇదంతా కూడా ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? ఈ ఎపిసోడ్ కొనసాగుతున్నాం చూస్తున్నాం కదమ్మా. మీరు చూడండి, ఇప్పుడు గత 20 నెలలు అయింది కూడా ప్రభుత్వం వచ్చి నిజంగా ప్రజాపాలన చేయదలుచుకుంటే మొదటి 6 నెలలు ఏదో ఒకటి జరిగింది, ఆవేశంలో ఎలక్షన్ అయిన ఆవేశంలో మాట్లాడుకున్నారంటే వేరు. కానీ 20 నెలలు అవుతున్నా మళ్ళీ రేపు ఎల్లుండి ఎన్నికలు వస్తున్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. రెండోది, ప్రభుత్వం ఏం పని చేసినా కూడా తప్పని పీపీపీల మీద, మెడికల్ కాలేజీల మీద ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఈ నేతి కల్తీ మీద వీటి మీద చేసుకుంటూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు రాంబాబు గారు. సమస్య లేదు, ఆయన రిలీజ్ అయ్యి నేను ఆవేశంలో నోరు జారాను, ఈ మాట మాట్లాడాల్సి లేకుండే అని రాంబాబు గారు అన్నారా అండేదా? అన్న తర్వాత ఇప్పుడు దాసుడి తప్పుడు దండంతో సరే ఒక పాట ఉంటది కదా, ఆయన అన్నప్పుడు విడిచిపెడితే బాగుంటది కదా. ఇప్పుడు విజ్ఞతకు ఏముంటదమ్మా, ఇప్పుడు 2 చేతులు కలిసే చప్పటిస్తాయి. అందుకని బుద్ధుడు తను తిట్టిన ఒక మనిషి మళ్ళీ తన దగ్గరికి వస్తున్నా అంటే బుద్ధుని శిష్యులు అన్నారంట. ఏమనంటే, వాడు మొన్నటి దాకా తిట్టిండి, మీరు సోమరిపోతున్నారు, పనికిరాని వాళ్ళని తయారు చేస్తున్నారని, సమాజం పనికిరాని వాళ్ళని తయారు చేస్తారని తిడుతున్నారు, ఆయన మీ దగ్గరికి వస్తా అంటున్నాడు, ఎట్లా రాణిస్తారా అని అడిగిన శిష్యుడు బుద్ధుడిని. ఇప్పుడు బుద్ధుడు ఏమన్నాడంట అంటే, మీకు ఎవరైనా ఒక బహుమతి ఇచ్చారనుకోండి, ఆ బహుమతి మీరు తీసుకోకపోతే ఎక్కడ ఉంటది అన్నట్టు, ఇచ్చే వాళ్ళకే ఉంటది. ఇది కూడా అంతే, ఆ తిట్టు కూడా బహుమతి అనుకుంటున్నాను నేను తీసుకోలేదు, రిసీవ్ చేసుకోలేదు. ఆ తిట్టును రిసీవ్ చేసుకోకపోయినప్పుడు ఆ తిట్టు ఎవరు తగులుతుంది? నీకే తగులుతుంది. కనుక వాళ్ళకే ఉంటుంది పోమని నేను అదే అంటున్నాను. ఇక్కడ రాంబాబు గాని జోగి రమేష్ గాని పరుషమైన వ్యాఖ్యలు చేయడం నిజమే. రాంబాబు అయితే స్వయంగా తానే ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి, అక్కడ విడిచిపెడితే అయిపోద్ది. కానీ ఎమ్మెల్యేలు కూడా పోయి, లేడీ ఎమ్మెల్యేలు పోయి దాడి చేయడం చూస్తే, ఇంతకుముందు సామెత చెప్పారు, చేసిన తప్పు ఎవరు చూడరు కానీ కోసిన ముక్క అందరు. చేసిన తప్పేమో పరిచయమైన మాటలు, కోసిన ముఖ్యమో దాడులు అంటున్నాను నేను. అంటే ఆ చేసిన తప్పు చూడకుండా ఈ కోసిన ముక్క అందరూ చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కేసులు, దాడులు హైకోర్టు కూడా మందలించింది కదా, వాళ్ళకి భద్రత కల్పిస్తారా లేదా అని. రాజ్యం ప్రధానమైన బాధ్యత విజయ్ గారు ఏంటంటే, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. అది చేస్తున్నారని అడుగుతున్నాం. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళ అధికారంలో లేరు. లేని వాళ్ళు ఆవేశంగా ఏదైనా మాట్లాడితే ఏం చేయాలి, అది ప్రజలకు ఇష్టపెట్టాలి. మీరు అసమర్థులు అని ముద్ర వేయడం పడదు. ఎందుకంటే అరే ప్రభుత్వం పెద్ద మనసుతో క్షమించిందని, క్షమాగుణం కంటే మించింది ఇంకోటి లేదు. ప్రజలు ఎండగట్టండి, అంతేగాని వాళ్ళ మాటలు అంటే మీరు చేతులు చూపెట్టి ఇట్లా మీరు తగలబెట్టడాలు లేకుంటే దాడులు చేయడాలు సరైనది కాదు. నేనేమంటున్నానంటే, మధ్యయుగ రాజకీయాల వైపు పోతుంది. దానిలో కులం వస్తుంది, మతం వస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, నేను కులం అనేదేమో అంబటి రాంబాబు గారు కూతురు తీసుకొస్తున్నది, మేము కాపు కులం గర్వంగా బతుకుతాం అది. ఇటు పక్క మతం అనుకోవడమేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారు. ఇది ఎక్కడికి పోతున్నాయి రాజకీయాలు తెలియదు, కానీ ఇది సరైనది కాదంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, ఇక జాతీయంగా చూసుకున్నట్టయితే యూనియన్ బడ్జెట్పై రాష్ట్రాల ఆశలు నెరవేరాయా? యూనియన్ బడ్జెట్పై ఉన్న సమీక్ష కూడా చూస్తున్నాం. అంటే యూనియన్ బడ్జెట్పై సమీక్షించినట్టు కూడా తెలిసింది. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? సరిగ్గా పోయిన ఆదివారం మనకు యూనియన్ బడ్జెట్ ప్రవేశపడింది. ఇది కదా మాట్లాడుకోవాల్సింది అంటున్నాను. ఎందుకంటే యూనియన్ బడ్జెట్ అనేది
జమా ఖర్చుల లెక్క కాదు కాదు. మనం కూడా కుటుంబానికి ఒక 50,000 రూపాయల ఆదాయం ఉందనుకోండి, ఉదాహరణ చెప్తాను నేను. 50,000 రూపాయలలో కుటుంబానికి అంటే సరుకులు ఏం తెచ్చుకోవాలి, మన పిల్లల చదివేంది, మన ఆరోగ్యం ఏంది, అట్లాగే మనకు ఈఎంఐలు కట్టుకుందామా, ఇవన్నీ ఆలోచన చేస్తారు. 10,000 ఆదాయం వచ్చినప్పుడు ఆ 10,000 దాటి మంచం ఉన్నంత కాళ్ళు చెప్పుకుంటారు. ఒక్కోసారి అప్పు చేయకూడదు తప్పదు. అటువంటిది కుటుంబం బడ్జెట్ ఎట్లా ఉండదు, దేశ బడ్జెట్ అట్లాగే. కుటుంబం నుంచి మొదలుకొని కుటుంబము, పంచాయతీ, మండలము, జిల్లా, రాష్ట్రము, కేంద్రం అంటే యూనియన్ బడ్జెట్ వరకు అంతే అంటున్నాం. మనకు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆర్థిక మంత్రిగా గత 8 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అందులో 9 బడ్జెట్లు ప్రవేశపెట్టారు, తాత్కాలిక బడ్జెట్ తో సహా. ఒక గృహిణిగా ఆమె కూడా తెలుసు, ఆమె కుటుంబంలో తన బడ్జెట్ ఎట్లను దేశ బడ్జెట్ సమర్పించే ప్రయత్నం చేశారు. అది మంచిదాన్ని. ఈ బడ్జెట్ లో వెలుగు నీడలు మనం ప్రస్తావించుకుంటే 2-3 నిమిషాలు ప్రస్తావించే ప్రయత్నం. ఎందుకంటే పోయిన వారం తర్వాత మనం మళ్ళీ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం కనుక ఆనాడు బడ్జెట్ రాలే. మన వీకెండ్ కామెంట్స్ చేసేటప్పటికి పోయిన ఆదివారం నాడు బడ్జెట్ ఇంకా మొదలు కాలే. ఆశపడ్డాం ఏది వస్తుంది ఏది రాదని. నేనేమంటున్నాను, ఓవరాల్ గా చూస్తే మనకు ఎప్పుడు కూడా అధికార పక్షం ఏం చేస్తుంది, బడ్జెట్ అంటే అద్భుతమైన బడ్జెట్, ఇంతకంటే మించిన బడ్జెట్ ఇప్పటిదాకా ఏది లేదు, నా భూతో నా భవిష్యత్తు అంట. భవిష్యత్తు అన్నారు మళ్ళీ వీళ్ళదే రాజ్యాంగం. అప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మోడీ గారితో సహా బీజేపీ వాళ్ళందరూ బలాలు జరుచుకుంటూ పెట్టింది. ఇటు పక్కన ప్రతిపక్షాలేమో నినాదం చేసినాయి. కానీ ఎప్పుడు కూడా బడ్జెట్ విషయంలో నేను ఒక 40 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి నేను బడ్జెట్ విశ్లేషిస్తున్నాను. ప్రతిసారి ఏం చేస్తారంటే మనకు అంకెల గారిడి అనే ప్రతిపక్షాలు అంటే అద్భుతమైన బడ్జెట్ అని అధికార పార్టీ అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ, కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఇంకెవరున్నా రాష్ట్రాలకు కూడా అట్టే ఉంటుంది. కనుక నేను ఇది అద్భుతమైన బడ్జెట్ అన్నాను, అంకెల గారిడి అంతకంటే అన్నాను. ఎందుకంటే కట్టా మీట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఓవరాల్ గా చూస్తే గతంలో ప్రజాకర్షణ బడ్జెట్లు ఎక్కువ ఉండేవి. 1991లో పివి నరసింహారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణ పితామహుడుగా ఆయన కొన్ని పనులు చేసిన తర్వాత 91 తర్వాత బడ్జెట్ లో మార్పులు వస్తున్నాయి. అంటే ప్రజాకర్షణ బడ్జెట్లు సమర్పించడం కానీ అప్పటికి కూడా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో కూడా చాలా వరకు, ఇప్పుడు మీరు రైల్వే శాఖ తీసుకోండి, అడ్డగోలుగా రైల్వే లైన్ కొత్తగా ప్రకటిస్తారు ప్రతి బడ్జెట్ లో. తర్వాత ఏమైంది, మళ్ళీ దాని అతిగతి ఉండదు. కనుక గత 10 ఏళ్ళుగా ఈ వరవడి మారింది పూర్తిగా. ఈ 9వ బడ్జెట్ అంతకుముందు ఇంకా 12 బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇప్పటి వరకు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. ఈ 12 బడ్జెట్ చూస్తే మొదట్లో 1-2 సంవత్సరాల తర్వాత మాత్రం ఇవాళ బడ్జెట్ లో ఆశలు పెట్టుకునే పరిస్థితి తీసుకురాకుండా బడ్జెట్ లో సమతుల్యత సాధిస్తున్నారు అంటున్నాను. అంటే ఈ బడ్జెట్ లో రక్షణ శాఖకు పెంచారు, అది మంచిది అంటున్నాను. అట్లా అని మనకు రక్షణ శాఖ పెంచడంతో పాటు మనకు ఈ ఆర్థిక సంస్కరణ విషయాలు చూసుకుంటే హైప్ క్రియేట్ చేయకుండా మనకు ఎట్లా ఉన్నామో అట్లా చేసుకుంటున్నాం. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో 4-5% అభివృద్ధి నమోదు అవుతుంటే జీడిపిలో మనం 7% దాటుతున్నాం, అది మంచిది అంటున్నాను. అట్లాగే రైల్వేలలో కూడా కొత్త రైల్వే లైన్ ఏం ప్రస్తావించకుండా ఉన్నవి బాగు చేయడం. మనకు ముఖ్యంగా 7 ఫాస్ట్ ట్రాక్ రైల్వే ట్రాక్ల సంగతి మాట్లాడుకుంటే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 మన తెలుగు రాష్ట్రాలకు రావడం, 3లో మహారాష్ట్ర కూడా కలవడం. ఉదాహరణ చెప్పారంటే హైదరాబాద్, సికింద్రాబాద్ టు మా బాంబే ఉన్నది కదా పూణే, ఆ లైన్ లో మహారాష్ట్ర, తెలంగాణ లాభపడతాయి. అట్లాగే హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, వీటి వల్ల ఇటు రాయలసీమ అటు కోస్తాంధ్ర వైపు వెళ్తే కదా ఇవన్నీ 2 లైన్లు కూడా హైదరాబాద్ నుంచి వెళ్తే ఇవన్నీ కూడా మనం లాభపడే చర్యలు అంటున్నాం. అంతిమంగా ఈ బడ్జెట్ లో ముందులే మంచి కాలం ముందున అన్నట్టు ఇది వట్టిగానే ఒక కేవలం ప్రాంతానికో దీనికో నష్టమైందా, మనకు వచ్చిందా రాలేదా, గుండు సున్నడా గాడిద గుడ్డ అని మాట్లాడకుండా ఓవరాల్ గా మంచి బడ్జెట్ అంటున్నాను. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇంకా మంచి వైపే తీసుకుపోయే బడ్జెట్ అనుకుంటున్నాను నేను. అందుకని ఏమంటున్నానంటే దీన్ని అనవసరంగా పెద్ద హామీలు ఇచ్చి సంక్షేమం అభివృద్ధి 2 కలగలిపిన బడ్జెట్ అంటున్నాను. ఇది సంక్షేమ పథకాల విషయానికి వస్తే కూడా మంచి బడ్జెట్ అంటున్నాను. ఇంకా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలకు 1,00,000 కోట్ల కేటాయించడం కానీ, లేకుంటే రక్షణ శాఖ కేటాయించడం కానీ, విద్యకు ఆరోగ్యాన్ని కూడా కొంచెం పెంచారు కానీ నాకు సరిపోదు. అక్కడికి విద్యకు ఆరోగ్యానికి పెంచాల్సి ఉండి అన్నిటికంటే ఏంటంటే దానికి బడ్జెట్ మొత్తం చూసుకుంటే ప్రజాకర్షక విధానాలు కానీ చేయకుండా సామాన్య బడ్జెట్ లాగానే చేసిండు. ఇది మంచిది అంటున్నాను. అంటే మనం ఎంత డబ్బు ఉందో పిండి కొద్ది రొట్టె అంటున్నది, ఈ పిండిని ఎట్లా పంచాలని చూశారు కానీ పిండి లేని రొట్టె చేస్తామని హామీలు మాత్రం ఇవ్వలేదు. మంచిది. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక అంతర్జాతీయంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అమెరికా సుంకాలు తగ్గించడంలో ఆంతర్యం ఏమిటంటూ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మీ మంచి విశ్లేషణ నేను మన బీఆర్కే ప్రేక్షకులకు అందించాలనుకున్నా. ఏదైతే ఈ 1 వీక్లో ఈ 9 డేస్ నుంచి విజయారెడ్డి చనిపోవడం జరిగింది, చూసే ఉంటారు మీరు ఆ న్యూస్. 2 పిల్లల్ని ఆత్మహత్య చేసుకుని
మొత్తం ముగ్గురు ట్రైన్కి ఎదురుగా వెళ్ళి చనిపోవడం జరిగింది. అయితే దానికి డిప్రెషనే ప్రధాన కారణం అని కూడా ఎండింగ్ ఇచ్చేశారు. నిన్న చూసినట్టయితే దానికి ప్రధానంగా డిప్రెషన్ అని పోలీసులు వెల్లడించారు. అయితే మీ విశ్లేషణలో మీరేం చెప్తారు రామ్మోహన్ రావు గారు దీనిపై? అంటే మీ విశ్లేషణ బాగుంటుంది కాబట్టి ఒకసారి మీరు షేర్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా చాలా మంచిదమ్మ. నేను దాదాపు వారం రోజుల నుంచి మాట్లాడుతున్నాను. నిజంగా చెప్పాలంటే సమాజం ఆలోచించాల్సిన విషయం. మిమ్మల్ని అభినందిస్తున్నాను విజయ్ గారు. ఎందుకంటే అంతర్జాతీయ విషయం మనం పొద్దున్నే మాట్లాడుతున్నాం కనుక ఇది ఈసారి ఒక 3-4 నిమిషాలు టైం ఉంది మనం దీని మీద మాట్లాడు. ఒకటి ఏంటంటే యువతలో అసంతృప్తి ఉంటుంది. రెండవది దీనికి కారణాలు ఏమిటి? నిన్నగాక మొన్న నుంచే మనకు పోలీస్ స్టేషన్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ బ్రదర్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. అనవసరంగా మా చెల్లెల మీద మా పిల్లల మీద బండాలు పంపుతున్నది, రకరకాల యూట్యూబ్ ఛానల్ దుర్మార్గం ప్రచారం చేస్తుంది కరెక్ట్ కాదు. ఏమంటే అంటే దీనికి సమాజం బాధ్యత వహించాలి. 3 ఉన్నాయి. ఒకటి కుటుంబము, 2 సమాజము, 3వది ప్రభుత్వం. ఈ 3 బాధ్యత ఉన్నాయి. ఎందుకంటే వట్టిగానే ఆత్మహత్యలు కానీ హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. చూసిన కుటుంబ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల అవుతారు. ఇది ఒకటే కాదు, నిన్న కాక మనం ఇప్పుడు 3 హత్యలేమో 3 ఆత్మహత్యలు వీళ్ళు ముగ్గురు కలిపిపోయింది కదా. ఏ క్షణమైనా కానీ వాళ్ళని కొంచెం మార్చే ప్రయత్నం ఉంటే వాళ్ళు ముగ్గురు చనిపోకపోయేవాళ్ళు. ఎప్పుడు ఆత్మహత్యలు ఉంటుందమ్మా, చేసుకునే టైంలో ఒక క్షణంలో కనుక వాళ్ళని పక్కకు లాగితే వాళ్ళు జీవితంలో మళ్ళీ ఆత్మహత్య చేసుకోరట. మనం చూసాం గజియాబాద్ ఉదాహరణ చూస్తాం, దీనికి కలుపుతున్నాం. గజియాబాద్ లో 3 అక్క చెల్లెళ్ళు కొరియా మనకి ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి తల్లిదండ్రి కొంచెం మందరించి గుంజుకుంటే 3 9వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు. మొదలు ఒకరు, తర్వాత జట్టు కట్టుకుని 2 అక్క చెల్లెళ్ళు కిందికి దూకి చనిపోయారు. ఎంత బాధాకరమైంది. ఇక్కడనేమో మనకు విజయారెడ్డి గారి పిల్లలు ఇద్దరు కూడా టీనేజ్ పిల్లలు, యాక్చువల్ గా ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ లో ఉన్నట్టున్నారు. వాళ్ళిద్దరు పాపం వాళ్ళిద్దరు కూడా ఎందుకు వ్యతిరేకించలేదు? గూడ్స్ రైలుకి ఎదురుగా చచ్చిపోతావా అమ్మా అని ఎవరికన్నా ఒక్కరికి ఉంటే, నాకు మానవీయ కోణంలో ఒక్కసారి 3 నిండు ప్రాణాలు పోయినాయి అని ఒకరు పక్క గుంజేస్తే ఆ ముగ్గురులో ఎవరైనా ఒక్కరు మాడినా 3 ప్రాణాలు దక్కేది కదమ్మా. అట్లానే ఈ ముగ్గురు కూడా అక్కడికి కూడా చూడండి మీరు. వాళ్ళు అంటే అందుకని ఏమంటే మనం చాలా మంది ఆన్లైన్ గేమ్స్ వీటిని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రకాష్ రాజు గారు క్షేమని కూడా చెప్పారు. ఆన్లైన్ గేమ్స్ వాళ్ళు ఏం జరుగుతుందంటే ఈజీ మనకి అలవాటు పడతా అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు బాకీలు ఉన్నాయా? ఇప్పటికి కూడా విజయారెడ్డి గారి తమ్ముడు అన్న తేల్చాల్సింది ఏంటంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుని కుటుంబ కలహాలు ఉన్నాయా, మరి ఎందుకు అయినాయి అనేది తేల్చాల్సిన అవసరం ఉంటే, కానీ సమాజానికి పనికొచ్చే వ్యక్తులు అది ఇక్కడ 2 యువత. ఆమె కూడా విజయారెడ్డి కూడా పెద్దగా ఏజ్ ఏం కాదు. ఆమె ఇటుపక్క 3 అక్కచెల్లెలు చనిపోయారంటే దీనికి ప్రధానంగా ఏంటంటే మనకు సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి. అంటే మేమైతే లయన్స్ క్విస్ట్ అని కాలేజీలు తిరుగుతుంటా. ఒకటి మాదక ద్రవ్యాల అలవాటు పడి, రెండోది ఏంటంటే సమాజం వాళ్ళ మదర్ దగ్గరే ఉంటున్నారు. కనీసం ఏదైనా ప్రాబ్లం ఉంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే మనకు ఆ భారం అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళ మదర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి చెప్పలేదు, వాళ్ళ బ్రదర్కి చెప్పలేదు, అండ్ 2 పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లారు. అవునమ్మా, అదే 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 ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం కదా, షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు చేసుకుంటలేరండి. అందుకని 2 అంటున్నాడు, కుటుంబం న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం వల్ల ఇద్దరు ఉండడు. ఇది అట్లా కూడా కాదు, వాళ్ళ మదర్ దగ్గరనే ఉన్నాడు ఇక్కడ. అదొకటి. రెండోది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో అంటే నేను చెప్పిన 3 అక్క చెల్లెల ఆత్మహత్యలు కానీ వీళ్ళని చూస్తే ఆత్మహత్యల టెండెన్సీ పెరిగిపోవడానికి యాంత్రిక జీవితం కొంచెం మన సమాజంలో ఉన్న ఇవి అవసరమైన గాడ్జెట్స్ రావడం ఇవన్నీ ఉన్నాయి. కానీ కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. కత్తి తప్పు కాదు. నా ఉద్దేశం చాలా మంచి విషయాలు కూడా నేర్చుకోవచ్చు కదా. అయితే అందులో ఏమైతుందంటే రీల్స్ లో మీరు రెసిపీస్ తయారు చేసిన పెట్టడం, మెడకాయలు కోయడం వల్ల, హత్య చేయడం వల్ల, ఆత్మహత్యలు చేసుకోవడానికి సులభ మార్గాలు ఏంటి ఏమి మనకు కనపడుతున్నాయి అలా. అంటే మనము దాని తప్పు కాదు, దాన్ని మనం ఏది చూస్తున్నాం అనేది తప్పు అంటున్నాను నేను. అందుకని ముఖ్యంగా కౌన్సిలింగ్ చేయాలి. చాలా వరకు కాలేజీలలో వీటిల్లో కౌన్సిలింగ్ చేయాలి. ఇటువంటి దూరాలకు గురి కాకుండా మాదక ద్రవ్యాల మీద, అట్లాగే ఇటువంటి ఆత్మహత్యలు వీటి మీద కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఏమో కౌన్సిలింగ్ చర్య తీసుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం అటు ఇటు పక్కకు పోతున్నారు అనుకోండి, లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతూ రహస్యంగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆత్మహత్యల టెండెన్సీ కూడా మొదలు తెలుసుకోవచ్చు అమ్మా. నేను కౌన్సిలర్ కూడా ఆత్మహత్య టెండెన్సీ కూడా మొదలు తెలుసుకొని నివారించే ప్రయత్నం చేయొచ్చు. కొంచెం కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించి, తల్లిదండ్రులు కానీ ఇతర పక్క వాళ్ళు కానీ మిత్రులు కానీ బాధ్యత వహిస్తే కొంతవరకు అరికట్టగలుగుతాం. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఇక్కడ 3 అక్కడ 3 చనిపోవడం ఇది రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత మన సమాజం అంటూ. రైట్ రామ్మోహన్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.